హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ గురించి ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణకు విధి విధానాలు జారీ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది. ఈ ఏడాది మే 31 నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్దేశించింది. ఎవరైతే 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారో జాబ్లో వాళ్ళకి తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. 5 ఏళ్ల కాలం పూర్తి కాని వారు వ్యక్తిగత అభ్యర్థన మేరకే బదిలీలకు అర్హులని పేర్కొంది. 5 ఇయర్స్ కాకపోయినా మీకేమైనా కారణాలు ఉంటే మీరు రిక్వెస్ట్ చేసుకుంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఉద్యోగికి తన స్వగ్రామ మండలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్ ఇవ్వొద్దని ఆదేశించింది. మీ యొక్క సొంత మండలంలో మాత్రం మీకు పోస్టింగ్ రాదు. భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్కు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం బదిలీ ప్రక్రియ ఈ నెల 30 లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. సో ఎవరైతే 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి తప్పకుండా ట్రాన్స్ఫర్ ఉంటుంది. మీ మండలంలో అయితే పోస్టింగ్ రాదు. 5 ఇయర్స్ కాకపోయినా ఏదైనా కారణాల వల్ల రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. భార్యాభర్తలు ఉద్యోగులు అయితే ఒకే ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. ఈ నెల 30 లోపు మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.